వెల్లాలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐనవోలులో గ్రామ సభ. శివాపురం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయాలి. 5 ఏళ్లు అంధకారంలో మగ్గిన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పండగ వాతావరణం వచ్చిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. నూజెండ్ల మండలంలోని ఐనవోలు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు, దివ్యాంగుల పింఛన్ను 6,000కి పెంచడంతో మొదలైన ఈ పండుగ గ్రామ సభలో ఇప్పుడు ఊరూరా చేరినట్లయిందన్నారు. అధికారంలోకి వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే 3,000 పెన్షన్ 4,000 చేశారు. వికలాంగుల పెన్షన్ 3,000 ఉండడానికి 6,000 చేశారు. సంక్షేమం పెంచారు. అభివృద్ధి పనులు మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే గ్రామాలు ఎక్కడ చూసినా సంతోషం మొదలైంది. గతంలో గ్రామాల్లో పరిపాలన బాగాలేదు. గతంలో వైసీపీ పాలన 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు గతంలో చూసాం, అరాచక పాలన చూసాం, దోపిడీ పాలన చూసాం. ఇసుక నుండి, బ్రాండ్ ఇసుకల దగ్గర నుండి, అలాగే ఆ గనుల్లో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు దొరికిందో దోచుకున్నారు. అలాంటి అరాచక పాలనలో పేదలకి సంక్షేమం కొరవడింది. గ్రామాల్లో భూతార్థాలే స్థితిగా ఎక్కడ అభివృద్ధి కాపట్లా. ఓ సైనికాలు కట్టలేదు, కనీసం ఒక కల్వట్టు కట్టట్లేదు, పేదలకు ఇల్లు సరిగా ఇవ్వలేదు. పేదలను పట్టించుకున్న పాపాల వాళ్ళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దోచుకోవడం, దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం అరాచక పాలన. మహిళలకు రక్షణ లేదు. ఇలా అందుకే ప్రజలు విసిగి వేసాలి. మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి మలుపు జగన్మోహన్ రెడ్డి గారు పోవాలా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలా. అప్పుడు ఈ రాష్ట్రానికి విముక్తి, గ్రామసీమలు అభివృద్ధి చెందుతాయని అందరూ కూడా ప్రజలందరూ ఒక విప్లవాత్మక తీర్పిచ్చారు. 93% మొట్టమొదటి రాష్ట్ర చరిత్రలోనే 93% ఎమ్మెల్యేలు అందరూ గెలిపించి 164 సీట్లు గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెన నిలబెట్టారు. అరాచక పాలన మాకొద్దు, దోపిడీ పాలన మాకొద్దని జగన్మోహన్ రెడ్డి పాలనని ఇంటికి సాగనంపారు ప్రజలు. అంటే ప్రజలు ఎంత మిగిలిలో ఈరోజు అందరూ ఈరోజు సంతోషిస్తున్నారు. ప్రజలు అమాయకులు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. మనం దోచుకున్నా, అభివృద్ధి చేయకపోయినా కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు. మండలంలోని పెదగంచెల్ల గ్రామంలో తన తల్లిదండ్రులైన గొంట్ల వెంకమ్మ రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెదగంచెల్ల గ్రామంలోని ఎంపీపీ మెయిన్ స్కూల్ విద్యార్థులకు 65 మందికి పుస్తకాలు, పలకలు, పెన్నులను అందజేశామని జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు కమలారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలారాం సోదరుడు వెంకటేశ్వర్లు, మనవడు మధుబాబు, స్కూల్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు కాసింభి, ఆత్మకూరి సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శావలపురం మండలం వేల్పూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వం స్వీకారం చుట్టిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారిగా డివిజనల్ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు. ముఖ్యంగా వేల్పూరు పంచాయతీ పరిధిలోని వెలమవారిపాలెం వెల్లు రహదారి నిర్మాణం చేపట్టలేదన్నారు. ముఖ్యంగా కనీసం మందులు, కూరగాయలు కావాలన్నా వేల్పూరు లేదా పక్క గ్రామాలకు పరుగులు తీయాల్సి వస్తుందన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయించి 5,000 ఎకరాల సాగు భూమిని బీడు భూములు కాకుండా కూటమి ప్రభుత్వం ఆయకట్ట రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలియజేశారు. మండలం చీకటీకలపాలెం గ్రామంలో శివాపురం ఎత్తిపోతల పథకం మరమ్మతులు వెంటనే చేయాలని, వెంటనే కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే మరమ్మతులు చేయిస్తే
శివాపురం, భారతపురం, పానకాలపాలెం, శ్రీరామనగర్, తిమ్మాయిపాలెం, చీకటేకలపాలెం గ్రామాల రైతులకు మేలు చేసిన వారవుతారన్నారు. ఈ పంచాయతీల పరిధిలో సుమారు 5,000 ఎకరాలు సాగు భూములు బీడు భూములుగా మారకుండా కూటమి ప్రభుత్వం చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొని రైతుల్ని ఆదుకోవాలన్నారు. సోదరులారా, మన రాష్ట్రంలో మన పల్నాడు జిల్లాలో మన వినపండ నియోజకవర్గంలోని వినపండ రూరల్ మండలంలో శివాపురంలో గతంలో ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రయత్నాలు చేసి అప్పుడు రైతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని పట్టించుకోకపోవడం, ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు రిపేర్లో ఉండటం వల్ల ఇవాళ ఎగువ ప్రాంతాల్లో బాగా వర్షాలు పడి నాగార్జున సాగర్ నిండుకుండలా ఉన్న, గుళ్ళకమ్మ నదిలో నీళ్లున్నా, వాగులు వంకల్లో నీళ్లున్నా ఈ ఇనకొండ మండలంలో అనేక గ్రామాల్లో, అలానే ఇనకొండ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద లేని భూములు ఎండిపోతున్నాయి. ఇప్పటికి కూడా దున్ని పెట్టుకోవడమే కానీ ఇత్తనం వేయాలి అంటే రైతులకు ధైర్యం జరిపట్ల. అక్కడక్కడ పొగాకు నారు దిబ్బలు పెడితే ఈ ఎండలు అధికంగా కాస్తున్న ఎండల దెబ్బకి ఆ పొగాకు దిబ్బల్లో ఉన్న నారు కూడా ఎండిపోవడం జరిగింది. మేము నిన్న నూజెల మండలం ఇటంతా కూడా చూడటం జరిగింది. అన్నీ దున్ని పెట్టారు, కానీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షం పడకపోగా వరుణదేవుడు మన ఇనకొండకి కరుణించల. ఎండలు మానవుడు బగబగలాడుతున్నాడు. ఎండాకాలం మించి ఎండలు వస్తున్నాయి. ఇవాళ చీకటిపాలెం వస్తే మహిళలందరూ పొలాల్లో ఉండాల్సిన వాళ్ళందరూ ఇళ్ళకాడుండి ఇళ్ళ ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళ చేయడానికి పని లేదు, ఉంటే పని చేసుకునేవాళ్ళు. వెంటనే కూటమి ప్రభుత్వం శివాపురం లిఫ్ట్ ఇరిగేషన్ని రిపేర్ చేయించి ఈ 5,000 ఎకరాల రైతుల్ని ఆదుకుంటారని కూటమి ప్రభుత్వాన్ని ఆశిస్తూ వెంటనే రిపేర్ చేసి ఈ ఏడాది వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన జిల్లాలో 155 లిఫ్ట్ ఇరిగేషన్లు మూలబడి ఉన్నాయి. కొన్ని వరదల్లో కొట్టుకుపోయినాయి, కొన్ని రిపేర్లలో ఉన్నాయి. ఈ పట్టించుకోట్ల ఈ జిల్లాలో 2 లక్షల ఎకరాల భూమి ఎండిపోతుంది. దయచేసి లిఫ్ట్ ఇరిగేషన్లు రిపేర్ చేసి పల్నాడు జిల్లా రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రికి, ఇరిగేషన్ మినిస్టర్కి, అందరికి కూడా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఫస్ట్ శివాపురం లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు వెంటనే రిపేర్ చేయించాల్సిందిగా, దానికి గత ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ వేసి కొంత డబ్బులు కూడా వచ్చున్నాయని ఇక్కడ రైతాంగం చెప్తున్నారు. వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఈ రైతాంగం తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.